ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ యొక్క అప్లికేషన్స్ ఏంటో డిస్కస్ చేస్తాము. సో మెయిన్ అప్లికేషన్స్ వచ్చేసి ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ అలాగే ఆర్ఎంఎస్ వాల్యూ, మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయని కూడా వీటిని మనం యూజ్ చేస్తాము. ద ఏరియా అండర్ ద కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ ఇది. ద ఎక్స్ యాక్సిస్, సో కర్వ్ వచ్చేసి ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్. నెక్స్ట్ అలాగే ఎక్స్ యాక్సిస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎక్కడి నుంచి అక్కడికి ఎక్స్ ఈక్వల్ టు ఏ టు ఎక్స్ ఈక్వల్ టు బి. సో వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్. నెక్స్ట్ అలాగే ఎక్స్ యాక్సిస్ మధ్య ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ ఏరియా కాదు, ఓన్లీ ఫ్రమ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి ఈ పాయింట్ నుంచి అప్ టు ఇక్కడ వరకు, అంటే కంప్లీట్గా ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఏరియా వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుందంటే, సో డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఏ టు బి. సో కాబట్టి ఈ ఏరియాని వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటాం మనం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి. సో ఏ ఫంక్షన్ అయితే ఇచ్చాడు ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో సాల్వ్ చేసేస్తే వాల్యూ ఎఫ్ వచ్చింది అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ బి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు ఈ వాల్యూ ఏంటో వస్తుంది. సో ఇంటిగ్రేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే బేసిక్గా మనకు ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. ద ఏరియా అండర్ ద కర్వ్ f of y and the y axis. సో కర్వ్ ఉంది ఇక్కడ, f of y కర్వ్ ఉంది, ఈ కర్వ్. నెక్స్ట్ అలాగే y యాక్సిస్ మధ్య ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఏంటి లిమిట్స్ y ఈక్వల్ టు ఏ టు y ఈక్వల్ టు బి, అంటే ఏంటి ఓన్లీ కంప్లీట్గా ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఏరియా వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుందంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ y. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ y లిమిట్స్ ఫ్రమ్ ఏ టు బికి ఈక్వల్గా ఉంటుంది. ఇన్ కేస్ ప్రీవియస్ కేస్ అంతా మనం ఒక కర్వ్ మాత్రం ఇచ్చాం. నెక్స్ట్ ఇన్ కేస్ 2 కర్వ్స్ ఇస్తాడు, ఇచ్చేసి ఆ 2 కర్వ్స్ మధ్య ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాడు. సో జస్ట్ అర్థం కానికి జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్నాను సింపుల్గా, మీకు అర్థం కానికి ఆ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, దీని లోపల ఒక సర్కిల్ని పెట్టాను. సో ఏం చేయాలనుకుంటున్నాను, సో ఈ సర్కిల్ కాకుండా రిమైనింగ్ ఈ పోర్షన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. రిమైనింగ్ ఏరియాని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాము, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగిల్ అనుకున్నాం అనుకోండి. సో రెక్టాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. సో రెక్టాంగిల్ ఏరియా వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రెక్టాంగిల్ ఏరియా ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేసేస్తాం. మనకి ఈ ఏరియా ఏంటో వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ సర్కిల్ యొక్క ఏరియా ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాము. సర్కిల్ ఫార్ములా ఏంటో మనకు తెలుసు, పై ఆర్ స్క్వేర్. సో ఈ ఏరియా తెలుస్తుంది, ఈ ఏరియా తెలుస్తుంది కాబట్టి ఏం చేస్తాము, ఈ 2 ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైనింగ్ ఈ పోర్షన్ ఆఫ్ ఏరియా అనేది వస్తుంది. సో కాబట్టి ఏం చేయాలి, ఈ ఏరియా కావాలంటే 2 ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. అలాగే ఇన్ కేస్ 2 కర్వ్స్ ఇస్తాడు మీకు, 2 కర్వ్స్ ఇచ్చి వాటి మధ్య ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మనం అప్లై చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా బిట్వీన్ 2 కర్వ్స్ ఉన్నాడు. సో ఒక ఫంక్షన్, ఒక కర్వ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో నెక్స్ట్ y ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్, 2 కర్వ్స్ ఉన్నాయి. సో ఆ 2 కర్వ్స్ మధ్య ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎక్స్ ఈక్వల్ టు ఏ టు బి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఏ కర్వ్ యొక్క ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో లిమిట్స్ ఫ్రమ్ ఏ టు బి. సో వచ్చేసి ఏంటి ఏరియా. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క కర్వ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో లిమిట్స్ ఏ టు బి. సో 2 కర్వ్స్ యొక్క ఏరియా వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాను. 2 ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ రెండింటి మధ్య ఉన్న ఏరియా ఏంటో వస్తుంది. ఆ పార్ట్ వచ్చేసి ఏంటి ఈ పార్ట్. సో కాబట్టి 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి ఆఫ్ ఎక్స్ వేస్తాం. సో 2 కర్వ్స్ని సబ్ట్రాక్ట్ చేసేసి జస్ట్ ఏం అప్లై చేస్తాము, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ని అప్లై చేస్తాము. సో చాలా సింపుల్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాము. చాలా సింపుల్ కూడా ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయొచ్చు, ఏరియా ప్రాబ్లమ్స్ని. సో ఇన్ కేస్ 2 కర్వ్స్ ఇచ్చాడు. ఒక కర్వ్ వచ్చేసి ఎలా ఉందంటే a1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ b1 ఎక్స్ ప్లస్ c1. నెక్స్ట్ ఇంకో కర్వ్ a2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ b2 ఎక్స్ ప్లస్ c2. సో 2 కర్వ్స్ ఉన్నాయి. 2 కర్వ్స్ మధ్య ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటి కేసులో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 కర్వ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. a1 మైనస్ a2, ఇక్కడ b1 మైనస్ b2, c1 మైనస్ c2 వస్తుంది. ఇక్కడ a1 మైనస్ a2ని a, b1 మైనస్ b2ని b, c1 మైనస్ c2ని c అనుకుంటాం. అనుకున్న తర్వాత ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. చాలా స్టాండర్డ్ ఫార్ములా ఇది. సో ఏరియా డెల్టా పవర్ 3/2 డివైడెడ్ బై 6a². సో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. దీన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తే మీరు చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు.
సో ఏరియా ఈక్వల్ టు డెల్టా పవర్ 3/2 డివైడ్ బై 6a². సో ఇక్కడ డెల్టా, సో డెల్టా అంటే ఏంటంటే డెల్టా ఈక్వల్ టు b² మైనస్ 4ac. సో ఇన్కేస్ 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాము. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత సో వచ్చిన వాల్యూస్ని మనము జస్ట్ ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏరియా ఈక్వల్ డెల్ పవర్ 3/2 డివైడ్ బై 6a². డెల్టా అంటే b² మైనస్ 4ac. సో ఈ ఈక్వేషన్లో బి ఇక్కడ ఏ సి ఉంటుంది, దాని బేసిస్ మనం ఫస్ట్ డెల్టా కనుక్కుంటాము, తర్వాత ఈ ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ద ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ పారాబోలా y² ఈక్వల్ టు 4ax అండ్ x² ఈక్వల్ టు 4by. సో ఈక్వల్ టు 16ab/3. సో ఇది కూడా వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, 16ab/3. సో చాలా సింపుల్ ఇది. సో x యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి ఎంత ఉంది, 4a ఉంది. ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి ఎంత ఉంది, 4b ఉంది. సో 4a ఇంటూ 4b/3 వాల్యూ 16ab/3 వస్తుంది. నెక్స్ట్ ద ఏరియా బిట్వీన్ y² ఈక్వల్ టు 4ax అండ్ y ఈక్వల్ టు mx ఈజ్. సో ఒక ఏరియా పారాబోలా ఇచ్చాడు, నెక్స్ట్ అలాగే ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఇచ్చేసి ఏరియా కనుక్కోమంటున్నాడు. సో అలాంటప్పుడు ఫార్మ్ వచ్చేసి ఏంటంటే 8a²/8m⁻3. లేదంటే ప్రీవియస్ కేసులో మనము 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఫామ్లో ఉంది. సో ఏరియా ఈక్వల్ టు డెల్ పవర్ 3/2 డివైడ్ బై 6a² అనేసి ఆ ఫామ్లో ఇచ్చేసిన సరే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఎలిప్స్ x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1. సో వాల్యూ వచ్చేసి ab. The area bounded by one arch of a curve y equal to k sin ax or y equal to k cos ax. సో ఇక్కడ 2 కర్వ్స్ ఏదైనా సరే కర్వ్ కావచ్చు. సో వాటిలో ఒక ఆర్చ్ యొక్క బౌండ్ చేసే ఏరియాని మనము ఎలా ఫైండ్ చేస్తామంటే 2k/a. సో ఇక్కడ k అంటే ఈ వాల్యూ కోఎఫిషియంట్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, ఏ వాల్యూ ఏ వచ్చేసి ఏంటి ఇక్కడ ఎక్స్కి కోఎఫిషియంట్ ఉన్న వాల్యూ ఏ అంటాం. సో కాబట్టి ఇన్ కేస్ ఇలా మీకు 2 సైకిల్స్ ఉంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్, ఒక సైకిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 2k/a. ద యావరేజ్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ ఆఫ్ ఎ ఫంక్షన్ f of x ఇన్ ఏ లిమిట్ a to b ఈజ్. సో a to b లిమిట్స్ మధ్య మనకు సో f of x యొక్క యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ వాల్యూ ఫార్ములా 1 డివైడ్ బై b మైనస్ a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x ఇంటూ dx. సో యావరేజ్ వాల్యూ దేని డిపెండ్ చేస్తుందంటే జస్ట్ ఓన్లీ ఇక్కడ ఉన్న బేస్ వాల్యూ, నెక్స్ట్ ఆ ఫంక్షన్ యొక్క ఏరియా, ఫంక్షన్ ఎంత ఏరియా అనేది ఎంట్లో చేసిందో ఆ ఏరియా. సో 1 డివైడ్ బై b మైనస్ a ఇంటూ ఏరియా. సో వచ్చేసి బేస్ వాల్యూ. నెక్స్ట్ ద RMS వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ f of x in a comma b is. So 1 divided by b minus a integration of a to b f of x square into dx square root whole square root. సో ఇది కూడా డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్ఎంఎస్ వాల్యూస్, యావరేజ్ వాల్యూస్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఎక్కువ అడిగేది ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి అడుగుతాడు. సో వీటి మీద కూడా మీకు 1 ప్రాబ్లం లాగా వస్తూ ఉంటుంది. సో కంపల్సరీ 2 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము.